బీబీఆర్ టీవీ ప్రజానాడి 2024 ఎలక్షన్స్ ప్రజానాడి. బీబీఆర్ టీవీ బృందం ఈ రోజున 2024 రాబోయే ఎలక్షన్స్లో జననాడి తెలుసుకుందికి అనకాపల్లి మండలం రాజపాలెం గ్రామంలో పర్యటిస్తూ రాజపాలెంలో ప్రత్యక్ష దైవమైనటువంటి సూనాన్మూర్తి యొక్క దర్శనం, అలాగే విఘ్నాల అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం చేసుకుని ఈ రోజున రాజపాలెంలో ఉండేటువంటి గ్రామస్తులు రాబోయే ఎలక్షన్స్లో వారు ఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతారో వారి యొక్క జననాన్ని తెలుసుకుందికి లెటస్ గో. నా పేరు పాలిక సింహాచలం. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? కొన్ని విధాలుగా అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సచివాలయం ద్వారా చేసే కార్యక్రమాలు కానీ ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందించేది ఏదైనా సరే, అంటే నవరత్న పథకాలు ఇంత ముందులా కాకుండా డైరెక్ట్ ప్రజలకు అందుతున్నాయి కాబట్టి అది మాకైతే బాగానే నచ్చింది. రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే జగన్ గారే రావాలనుకుంటున్నాను. మీ పేరండి? ఇదేమిటండి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏం చేయలేదు సార్. అంటే నవరత్న పథకాలు ఏమీ అందటం లేదా మీకు? నవరత్న పథకాలు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కానీ నేను వాళ్ళు పేదవాడికి ఎవరికి రాలేదు. రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలోనే మాకు కాలనీ కానీ రోడ్లు కానీ బాగా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? నవరత్న పథకాలు అందుతున్నాయండి. అంటే రాబోయే ఎలక్షన్స్లో కూడా మీరు ఎటువంటి ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారు? వైఎస్ఆర్ ప్రభుత్వం. థ్యాంక్ యూ. మీ పేరు? ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం? చాలా బాగుంది సార్. నవరత్న పథకాలు అందుతున్నాయమ్మా? రాబోయే ఎలక్షన్స్లో కూడా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ పేరు? ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం? నవరత్న పథకాలు అందుతున్నాయమ్మా? రాబోయే ఎలక్షన్స్ లో మీరు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? మీ పేరు? సంతోష్. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? బాగాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఏవి అందటం లేదా మీకు? అందట్లేదు. అందట్లేదు. ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు? జనసేన రావాలని కోరుకుంటున్నారు. జనసేన రావాలని కోరుకుంటున్నారు. అంటే రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుందని యూత్ అంతా భావిస్తున్నారు? జనసేన వస్తేనే ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ బాగా ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఏమీ రాలేదంటారా? ఉద్యోగ అవకాశాలు అయితే ఏం రాలేదు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. సింహ సతీష్. ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల మీ అభిప్రాయం? పనితీరు ప్రకారంగా అంటే యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అన్ని విధాలుగా ఆన్లైన్లో అవుతున్నాయి. అంటే అన్ని ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం ఏంటంటే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కొన్ని విషయాల్లో. అలా కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేవు. కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్కి వచ్చిన వరకు ప్రతి మనిషికి ఏం జరుగుతుందని స్వచ్ఛంగా తెలుస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? దాని ప్రకారంగా చెప్పాలంటే యాక్చువల్గా ఇంతకుముందు టీడీపీ ఉండేది. టీడీపీ ఉండిన తర్వాత మన రాజధాని ఎండింగ్లోకి వచ్చిన మూమెంట్లో మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు అది పక్కన పెట్టేసి వైసీపీ వచ్చింది. ఇప్పుడు అది పక్కనే ఉంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ కొత్తగా పథకాలు పెట్టి కొత్తగా డెవలప్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఇది పక్కన పెట్టి మళ్ళీ టీడీపీ వచ్చిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. దాని ప్రకారంగా ఉన్ని ప్రభుత్వమే మళ్ళీ వచ్చి దాన్ని డెవలప్ చేసితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే స్కూల్స్ ప్రకారంగా అన్ని విధాల ప్రకారంగా అన్నీ డెవలప్ చేశాడు ఉన్న 5 సంవత్సరాల్లో. అందులో కోవిడ్ అన్నీ వచ్చినప్పటికీ అన్ని పథకాల ప్రకారంగా లేట్గా అయినా వచ్చే ప్రతి మనుషులకి ఆ విధంగా పర్వాలేదు. వైసీపీ ప్రకారంగా వచ్చే ప్రభుత్వం కూడా మేబీ 90% వైసీపీ రావచ్చు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా టీడీపీ జనసేన రెండు కలిసిన ప్రకారంగా మేబీ టీడీపీ జనసేన కలిసిన ప్రకారంగా దీనికి మెజారిటీ వస్తుందని అభిప్రాయం. యువత ఎక్కువగా ఏ ప్రభుత్వం వస్తే పరిశ్రమలు వచ్చి ఉపాధి కలుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? యువత అయితే ప్రజెంట్ అందరూ అనుకునేది ఏంటంటే జనసేన వస్తే బాగుందని యువత అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందని భావిస్తున్నారు? బాగాలేదండి. రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్లేదు. ముందు స్టార్టింగ్లోనే కొద్దిగా ఇబ్బంది అయ్యేది. నెక్స్ట్ ఈ పెట్రోల్ ధరలు అవి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా సరే నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా పర్లేదు. కొన్ని
అక్కడ పైనుంచి కాకపోయినా ఇక్కడ లోకల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు పెట్టి ఇక్కడ ఉన్న రాజకీయాలు పెట్టి మారిపోయాయి అంతే. రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రజెంట్ అయితే వైసీపీ. మీ పేరు? మాణిక్, కట్ట మాణిక్. ఏ ప్రభుత్వం రావాలని మీరు రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఏది వచ్చినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? సుబ్బారావు. రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? మేమైతే జనసేన చేస్తామండి. మీ పేరు? పేరు గొల్లవెల్లి రామకోటేశ్వర అండి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల మీ అభిప్రాయం? పనితీరు అంటే ఏముంది, బట్టలు కూడా జనాలకి డబ్బులు వేస్తున్నారు. అంటే ఏదో పని కల్పిస్తే మంచిది, అభివృద్ధి అనేది ఉండాలి. ఒక ఇండస్ట్రీలు అవి తీసుకొచ్చి ప్రజలకు ఏదైనా మేలు చేయాలని, యూత్కి ఏదైనా ఉపాధి కల్పించాలంటే ఏదైనా ఇండస్ట్రీలు ఉంటే ఆ యువకులు 4 రూపాయలు సంపాదించి ఇంటికి ఉన్న వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది. ఇప్పుడు ఒకే ఇంటికి 14,000, 15,000, 20,000 అమ్మఒడి ఈ ఓడి ఆ వాళ్ళు వేస్తున్నారు. ఎన్నాళ్ళు ఉంటాయండి? ఏదో పెన్షన్లు ఆల్రెడీ ఇస్తున్నారు, వెల్ అండ్ గుడ్. రేషన్ ఇస్తున్నారు, వెల్ అండ్ గుడ్. మళ్ళీ లేనిపోయిన పథకాలు ఇవ్వడం వల్ల ఏముందని పనులు పనిచేయాలి. ఈరోజు సామాన్య రైతులకి ఒక కూలోడు దొరకట్లేదు. ఈ ఇచ్చిన డబ్బులతో సోమరిపోతులు అయిపోయి ఎవరో కూడా రైతులు కూడా రైతాంగం పని చేయక ఓకే రైతు భరోసా ఇస్తున్నారు. రైతు వ్యవసాయం చేస్తున్నారా లేదని ఎవరైనా సరే వచ్చి వెరిఫికేషన్ చేసే డబ్బులు ఇస్తున్నారా? లేదు. నాకు ఒక సరువుతో వేసుకుంటున్నాను, దానివల్ల 1,00,000, 2 లక్షలు వస్తుంది, దానికి కూడా రైతు భరోసా ఇస్తున్నారు. అలా కాకుండా ఏ విత్తనం వేసి పండిస్తున్నారో లేదో చూసి రైతు భరోసా అనేది ఇస్తే నిజంగా శ్రమపడే రైతుకి ఉపాధి కలుగుతుంది. ఇంకా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. రైతు భరోసా అందరికీ భరోసా. ఆ భరోసా తీసుకుంటారు. ఏదో ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం కాదు, దీర్ఘకాలికంగా పేరు ఉండిపోవాలి. జగన్ గారు అవనాయి, నెక్స్ట్ వచ్చే సీఎం అవనాయి, నాతే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఏదంటారని కానీ జనాలకి ఇచ్చే ఒక పథకాల మట్టుకు తగ్గించి వాళ్ళకి మంచి పని కల్పించండి. మంచి పని కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు, రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. రోడ్లు వేళ్ళు ఇవన్నీ చాలా బాధలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తే మంచిది. ఎందుకు ఈ పథకాలు ఇచ్చి ఈ పథకాల వల్ల ఎన్నాలో ఉంది. రోజుకి 10-20 యాక్సిడెంట్లు అయ్యి ఈ రోడ్డు మీద. రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే యువతకు ఉపాధి కలుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు జనాల నానుడే కానీ మా అభిప్రాయం కూడా టీడీపీ జనసేనలో మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారికి మంచి అవకాశం ఇచ్చారండి. 151 సీట్ అంటే సామాన్య విషయం కాదు, ఆయన వినియోగించుకోలేదు. కానీ ఎందుకంటే మెజార్టీ తగ్గ పరిపాలన అందలేదు జనాలకి. ఎంత చూసినా డబ్బులు ఇస్తున్నాం అంటే డబ్బులే కాదండి, అంత డబ్బుతో కాదు. కనుక మంచి ఇండస్ట్రీలు తెచ్చి ఉంటే మంచి పేరు వచ్చిన వాడు గవర్నమెంట్కి. అందువల్ల జనాలు కొద్దిగా ఈసీపీ యూత్లో అసలు పట్టలేదు. యూత్ అంతా కూడా దారి మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే బాగుందని అందరూ ముసలోళ్ళు. మీ పేరు? మాణిక్, కట్ట మాణిక్. ఏ ప్రభుత్వం రావాలని మీరు రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఏది వచ్చినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం వస్తే ఇట్లాంటివి కార్యక్రమాలు చేస్తారని మీరు నమ్ముతున్నారు? రాబోయే ప్రభుత్వంలోని ఇప్పుడున్న ప్రభుత్వం ఉందండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే కొన్ని చేస్తుంది, కొన్ని చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా అయితే మాత్రం రోడ్ల పరంగా బాగోలేదండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. BBR టీవీ ప్రజానాడి 2024 ఎలక్షన్స్. ప్రజానాడి ఈ రోజు మీ ఊరే రావచ్చు. ప్రజానాడి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ BBR టీవీలో.